అబ్బా ఎగ్ ఫ్రై చూస్తుంటేనే నోట్లో నీరుతున్నాయి. మరి ఇలాంటి ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని నూనె హీట్ చేసుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా అవి గోలనివ్వాలి. అవి గోలినాక కొంచెం సేపటికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా చేసుకోండి, ఎగ్ ఫ్రై ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత కొంచెం సేపటికి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక, చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. మంచిగా సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. అవి కూడా కొంచెం సేపు మంచిగా గోలనివ్వాలి. తర్వాత కొంచెం సేపటికైతే మంచిగా కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అనమాట, లేకపోతే మాడిపోతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రీవియస్ సర్వపిండి వీడియోకి అయితే ఎగ్ ఫ్రై రెసిపీ అని అయితే కామెంట్ వచ్చింది, అందుకే ఎగ్ ఫ్రై రెసిపీ అయితే పెడుతున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపటికి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడగంటుకుంటుంది అనమాట. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఒక 2-3 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆ పసుపు మొత్తం ఆనియన్స్కి పట్టేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత కారపొడి, ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోకపోతే కూర అనేది మాడిపోతుంది. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపటికి కారపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఎంతనన్నా వేసుకోవచ్చు, బట్ నేను ఎగ్ ఫ్రై చేస్తున్నా కాబట్టి కొంచెం కారం ఉండాలి కాబట్టి కొంచెం కారపొడి బాగా వేసుకుంటున్నా. మీరు రుచికి సరిపడా మీరు కారపొడి వేసుకోవచ్చు. మేము మంచిగా కలుపుకోవాలి. ఆ కారపొడి కూడా వీడికి పట్టినట్టు. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడగంటుకుంటుంది అనమాట. మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంతకీ మీకు ఎగ్ ఫ్రై ఇది విలేజ్ స్టైల్ అనమాట, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఎగ్స్ అయితే కొట్టిపోసుకోవాలి. ఎగ్స్ అయితే నేనైతే 2 తీసుకున్నా. ఆ 2 అయితే కొట్టిపోయాలి. కొట్టిపోసినాక కొంచెం సేపు మూత పెట్టుకొని తర్వాత మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది. అంతే అండి. లాస్ట్కి ధనియాల పొడి వేసుకుంటే అంతే.